ఆయుర్వేద, హోమియో, యునాని ప్రాముఖ్యత గురించి, వాటి ప్రాశస్త్యం గురించి వారు చాలా చక్కగా వివరించారు. అధ్యక్ష, ఎంతో కొన్ని తరతరాలుగా మన మునులు, ఋషులు వాళ్ళ అనుభవాన్ని రంగరించి, మేళవించి మనకు అందించిన ఒక అద్భుతమైన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేద, హోమియో, యునాని అధ్యక్ష. అందుకనే దాని ప్రాముఖ్యతను గుర్తించారు కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారు ఆయుష్ శాఖను ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. తర్వాత మన దేశం మాత్రమే కాదు అధ్యక్ష, అనేక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా 46 దేశాల్లో మన ఈ సాంప్రదాయ వైద్యాన్ని పాటిస్తున్నారు అధ్యక్ష. చివరికి యోగా ప్రాముఖ్యత గురించి ప్రపంచ దేశాలు తెలుసుకొని జూన్ 21 180 దేశాల్లో యోగా దినంగా నిర్వహిస్తున్నారంటే ప్రపంచం ఇవాళ మన సాంప్రదాయ వైద్యానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అయితే దేశంలో ప్రపంచమంతా మన సాంప్రదాయ వైద్యం వైపు ఆకర్షింపబడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడే చెప్పారు, ఎక్కడ చూసినా కొరత ఉంది, సిబ్బంది కొరత ఉందని. ఇన్ని డిస్పెన్సరీలు, ఆయుర్వేద కేంద్రాలను మూతవేయాల్సిన కారణం ఏంటంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఈ విభాగాన్ని పూర్తిగా మర్చిపోయింది అధ్యక్ష. వైద్య శాఖలో ఒక భాగమైన వీటి మీద సమీక్షలు కూడా నిర్వహించేవారు కాదు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ లేదా సంబంధిత మంత్రి అనే విషయాన్ని నేను ఈ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ మారిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వీటి మీద సమీక్ష నిర్వహించి దాంట్లో ఉన్న లోటుపాట్లను, కొరతలను గుర్తించి వాటిని తీర్చాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అధ్యక్ష, ఆయుష్లో 327 ఉద్యోగాలు క్యాడర్ స్ట్రెంత్ ఉంటే 64 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. హోమియోపతిలో 190 అయితే 62 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. యునానీలో 73 అయితే 31 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. పారామెడికల్లో, ఆయుష్లో పారామెడికల్లో అయితే ఆశ్చర్యపోయే సంఖ్యలు అధ్యక్ష. 361 మంది శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 252 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. 70% ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. మొత్తంగా చూస్తే 1087 శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 458, అంటే దాదాపు 50% ఖాళీలు ఆయుష్ శాఖలో ఉన్నాయి అధ్యక్ష. వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష, చేస్తున్నాం. ఇవాళ నియామకాలు కూడా చేపడుతున్నాం. మనం వచ్చిన తర్వాత 188 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. నియామకాలు కూడా దాంట్లో చేయడం కూడా జరుగుతోంది అధ్యక్ష. మెడికల్ ఆఫీసర్లు 72 వాటికి నోటిఫికేషన్ ఇవ్వగా 62 మంది సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష. మెడికల్ ఆఫీసర్లు హోమియోలో, అది ఆయుర్వేద, ఇది హోమియోలో 53 అయితే 52 మంది సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్లు యునానీలో కూడా 26 గాను 15 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ రకంగా 188 పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి పటిష్టపరిచే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ మీరు ఈ శాఖను ఎంతగా నిర్లక్ష్యం చేశారంటే గత 5 సంవత్సరాల్లో అధ్యక్ష ఆయుష్ శాఖకి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులు 71 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపే ప్రయత్నం చేయలేదు, నిధులు రాబట్టే ప్రయత్నం చేయలేదు. కేంద్రం నిధులు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉంది. రాష్ట్రం నుంచి శాప్ కింద ఏ ప్రతిపాదనలు పంపిస్తే, ఎందుకంటే 60-40% కింద ఇవ్వాలి, ఇక్కడి నుంచి రాష్ట్ర వాటా ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ శాప్ కింద ప్రతిపాదనలు కూడా పంపే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఇది ఎంతవరకు వాస్తవమో కానీ నాకు ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు చెప్పారు అధ్యక్ష. నేను రోజు మాటల్లో వస్తే మాట్లాడుతుంటే మీలాగే ఆ పార్టీలో ఉన్న నాయకుడు, తర్వాత బయటకు వచ్చిన నాయకుడు రోజు మాట్లాడుతూ ఉంటే మా అప్పట్లో ముఖ్యమంత్రికి ఆయుష్ శాఖ అంటే అదేం శాఖ అయ్యా, ఏంది ఆయుర్వేద, ఏది హోమియో, ఏంటి దీనికి ఏమైనా అర్థం ఉందా, పట్టించుకొని పక్కకు పెట్టండి అని చెప్పేవారు అని. దానికి కారణంగానేమో అధ్యక్ష 5 సంవత్సరాలకు గాను కేవలం 71 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి తీసుకొచ్చారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మొదటి 3 నెలల్లోనే 88 కోట్లని ఆయుష్ కోసం శాప్ కింద తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అనేక సంస్థలకి ఇవాళ 50 బెడ్ల ఆసుపత్రిని కాకినాడలో 7,20,00,000తో, విశాఖపట్నంలో 50 బెడ్ల ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ని 8,50,00,000తో, ఈ రకంగా 83 కోట్లకు గాను ప్రతిపాదనలతో నిధులు మంజూరు చేసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే అధ్యక్ష, ఆయుష్ని కేవలం నిర్వీర్యం చేయడమే కాదు అధ్యక్ష, పూర్తిగా చంపేయాలని ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారి. గతంలో ఉంటున్న ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో కూడా నేను చెప్పాను అధ్యక్ష. ఇవాళ ఇప్పుడే చెప్పారు ఒక ఆయుర్వేద యూనివర్సిటీ ఉండాలని. 2018వ సంవత్సరంలో అధ్యక్ష సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ యోగా అండ్ న్యాచురోపతి కేంద్రం మంజూరు చేసింది అధ్యక్ష. ఇక్కడ కొండపావులూరు, గన్నవరం నియోజకవర్గంలో కొండపావులూరు అనే గ్రామంలో 25 ఎకరాలని గతంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 25 ఎకరాలని
కేటాయించడం జరిగింది అధ్యక్ష. ప్రాజెక్ట్ కాస్ట్ 100 కోట్లు అధ్యక్ష. 2018లో ఆ భూమి కూడా కేటాయించడం జరిగింది, పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాని తర్వాత దాని గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. ఆశ్చర్యకరంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవల మాకు కేంద్ర మంత్రి నుంచి ఫోన్ వచ్చింది అధ్యక్ష. మీ రాష్ట్రానికి క్రయన్ మంజూరైంది కదా, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యాచురోపతి అండ్ యోగా, దీనికి భూమి పూజ చేస్తున్నారు, దేశవ్యాప్తంగా అన్నిటికీ చేస్తున్నారు ప్రధానమంత్రి గారు, మీ రాష్ట్రంలో చేయాలి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని. సరే మేము అధికారులను అడిగాము, అది ఎక్కడుందో ఏంటి ఆ పరిస్థితి తీయండి, ప్రధానమంత్రి గారు చేస్తా ఉన్నారని. తీరా చూస్తే అధికారులు అక్కడికి వెళ్ళి చూస్తే అధ్యక్ష ఆ భూమిని జగనన్న కాలనీల పేరుతో ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. అక్కడ పోనీ పేదలకన్నా ఉపయోగపడిందా? అది ఊరికి చాలా దూరంగా ఉన్న చోట కాలనీ ఇచ్చారు, పేదలకు కూడా ఉపయోగపడలేదు, కేవలం పునాదులు మాత్రం నిర్మించి దాన్ని వదిలేశారు. ఈ సంస్థను కూడా అంటే ప్రతిష్టాత్మకమైన సంస్థ అధ్యక్ష ఇది. దీన్ని కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా తన భూమి పూజ చేస్తా అన్నారు నరేంద్ర మోడీ గారు అంటే దాని ప్రాముఖ్యత ఎంత ప్రతిష్టాత్మకమైందో మనం అర్థం చేసుకోవాలి. దాన్ని భూమి లేని కారణంగా చాలా అవమానకర పరిస్థితుల్లో ఈ రకంగా జరిగింది అని కేంద్ర మంత్రి గారికి మేము చెప్పుకోవాల్సిన చాలా ఎంబ్రాస్మెంట్ పొజిషన్ అధ్యక్ష, చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దానికి కావాల్సినది రాజధాని ప్రాంతంలో చేశారు. దాని త్వరలోనే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యాచురోపతి అండ్ యోగా ఈ రాష్ట్రానికి అవుతుంది. త్వరలోనే దానికి భూమి పూజ కూడా చేస్తున్నాం. అడ్వాన్స్ పొజిషన్ కూడా సిపిడబ్ల్యూ పనులు మొదలు పెట్టాలి కాబట్టి అడ్వాన్స్ పొజిషన్ కూడా కోరడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా దాన్ని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తాం. తర్వాత వీటి గురించి బోర్డు గురించి మాట్లాడారు. మెడిసిన్ దీనికి మాకు రాష్ట్రంలో ఈ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ బోర్డు ఉంది అధ్యక్ష. దాన్ని పటిష్టం చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నాం. ఈ కడప హోమియో కాలేజీకి సంబంధించి 4,20,00,000తో బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. 89 లక్షలు ఫర్నిచర్ ఎక్విప్మెంట్ కూడా మంజూరైంది అధ్యక్ష. త్వరలోనే వాటిని పూర్తి చేస్తాం. దాని మీద సమీక్ష కూడా గౌరవ సభ్యురాలు గారు అడిగినట్లుగా సమీక్ష కూడా చేస్తాం. తర్వాత ఈ నియామకాలు ఇప్పటిదాకా చేపట్టిన నియామకాల ఆయుష్లో ఇది ఉంటే ఇంకా ఫర్దర్ ఏదైనా కావాల్సిన వాటికి ఫైనాన్స్ నుంచి కంకరెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఈ సిబ్బంది కొరతను కూడా తొలగించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరంత ప్రశ్నకి కొండంత సమాధానం చెప్పినా మురళీమోహన్ ఇంకా ఏదో అడగాలంటున్నాడు ఆయన. వెరీ బ్రీఫ్. ఆశాజనకమైనటువంటిదిగా భావిస్తూ సార్ ఇప్పటికీ ఉన్నటువంటి కాలేజీల్లో అధ్యాపకుల కొరత విషయంలో ఒక విషయం ఉందండి సార్ అధ్యక్ష. ఏమంటే ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతున్నటువంటి నియామకాల ద్వారానే ఈ ఆయుష్లో ఉన్నటువంటి వైద్య సిబ్బందితో నియామకం జరుగుతుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే మనకేదైతే